Hi friends, I am Krishna Rao. I invite you to my channel as usually. How are you friends? I think you are doing well. In today's class, we are going to discuss a good spoken English concept. ఈ రోజు క్లాస్లో మనం ఒక గుడ్ స్పోకెన్ ఇంగ్లీష్ కాన్సెప్ట్ని డిస్కస్ చేయబోతున్నాం. దట్ ఈస్ యాజ్ ఇఫ్ అనే కంజంక్షన్ ఎలా యూజ్ చేయాలి, యాజ్ దో అనే కంజంక్షన్ ఎలా యూజ్ చేయాలి, నెక్స్ట్ మేక్ అనే వర్బ్ని ఎలా యూజ్ చేయాలి, ద యూసేజ్ ఆఫ్ ద వర్బ్ మేక్ అనే వర్బ్ని మనం ఎలా యూజ్ చేస్తాం, అలాగే వైల్ అనే కంజంక్షన్ని ఏ టైంలో వాడతాం, దాని మీనింగ్ ఏంటి. ఓకే, కమ్ టు ద టాపిక్ ఫ్రెండ్స్. యూ సీ ద స్ట్రక్చర్. అంటే మేక్ అనే వర్బ్ని మనం ఎలా యూజ్ చేస్తుంటాం అంటే, యాజ్ యూజువల్గా ఒకసారి ఆలోచించినట్టయితే, సపోజ్ ఐ మేడ్ హిమ్ గో అన్నాం అనుకోండి ఇంగ్లీష్లో. దాని అర్థం ఏంటి? అతన్ని నేను వెళ్ళిపోయేలా చేశాను. తెలుగులో మనం ఇలా చెప్తున్నాం, ఆమె పాట పాడేలా చేస్తాను, ఆమె వర్క్ చేసేలా చేస్తాను, అతను వెళ్ళిపోయేలా చేస్తాను. ఇలా చెప్పేటప్పుడు మనం యాజ్ యూజువల్ వేలో చెప్పలేం, యాక్టివ్ వాయిస్లో. దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. దెర్ ఈస్ ఎ బ్యూటిఫుల్ స్ట్రక్చర్. సో వీ షుడ్ లెర్న్ దట్ స్ట్రక్చర్, దెన్ ఓన్లీ వీఆర్ ఏబుల్ టు సే ఇట్ కరెక్ట్లీ. దాన్ని అప్పుడు మనం చక్కగా చెప్పగలుగుతాం. ఆ స్ట్రక్చర్ ఏంటి చూడండి, సబ్జెక్ట్ రావాలి. సబ్జెక్ట్ అంటే ఏంటంటే, ఇప్పటిలాగా మనం మాట్లాడుకుంటే ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్, ఎనీథింగ్. ఇట్ మే బి సింగులర్ ఆర్ ప్లూరల్. సబ్జెక్ట్ సింగులర్ కావచ్చు, ప్లూరల్ కావచ్చు. సబ్జెక్ట్ రావాలి. తర్వాత మేక్ అనే వర్బ్ రావాలి. మేక్ అంటే చేయుట. దీని పాస్ట్ టెన్స్ మేడ్, పాస్ట్ పార్టిసిపుల్ మేడ్. ఈ మేక్ అనే వర్బ్ని మనం ఏ టెన్స్లో యూజ్ చేసుకోవచ్చు. ఏ టెన్స్లో యూజ్ చేసుకుంటాం అంటే, మీనింగ్ యొక్క నెసెసిటీని బట్టి పాస్ట్లోనే, ప్రజెంట్లోనే, ఫ్యూచర్లోనే యూజ్ చేసుకున్న తర్వాత ఆబ్జెక్ట్ రావాలి. ఆబ్జెక్ట్ ఏమైనా వచ్చేది పర్సన్స్, థింగ్స్ రాకూడదు, పర్సన్స్ రావాలి. నెక్స్ట్ V1 అంటే ఏంటి, వర్బ్ 1. సపోజ్ టేక్ అనే వర్బ్ 1, ఇది V1. టుక్ V2, టేకెన్ V3, ఇలా అనమాట. ఇప్పుడు చూడండి, ఒక సెంటెన్స్ నేను రాశాను, అతను వెళ్ళిపోయేలా చేశాను. అతను వెళ్ళిపోయేలా చేశాను ఇంగ్లీష్లో ఎలా చెప్పాం, ఐ రాసాం. అంటే ఇవి ఎవరు చేశారు, మనం చేసాం కాబట్టి ఐ. తర్వాత మేక్ అనే వర్బ్ని యూజ్ చేసాం. వెళ్ళిపోయేలా చేసిన అనేది ఒక పాస్ట్ యాక్షన్లా తెలియజేస్తుంది కాబట్టి మేక్ని మేడ్గా యూజ్ చేసాం. తర్వాత ఆబ్జెక్ట్ వాడాలని చెప్పాము. ఆబ్జెక్ట్ అది పర్సన్స్ గురించి చెప్పాలన్నాం కాబట్టి ఇక్కడ హిమ్ వాడాం. తర్వాత ఏమో రావాలని చెప్పాను, V1 రావాలి. ఇక్కడ గో అనేది V1 అనమాట. ఐ మేడ్ హిమ్ గో, అతన్ని వెళ్ళిపోయేలా చేశాను. ఐ మేడ్ హిమ్ పెయింట్ ద వాల్, అతన్ని పెయింట్ వేసేలా చేశాను. ఇది పాస్ట్ టెన్స్లో చెప్తున్నాం మనం. ఇదే యాక్షన్ ఫ్యూచర్లో చెప్పాలనుకోండి, ఐ విల్ మేక్ హిమ్ గో. ఐ విల్ మేక్ హిమ్ గో అంటే ఇక్కడ ఏమవుతుంది, వెళ్ళిపోయేలా చేస్తాను. ఐ విల్ మేక్ హిమ్ పెయింట్ ద వాల్, అతన్ని పెయింట్ వేసేలా చేస్తాను. చూడండి ఇక్కడ మనకి, అంటే మనం ఏం చేస్తున్నాం, సబ్జెక్ట్ వాడుతున్నాం. మేక్ అనే వర్బ్ని మనకి కావాల్సిన టెన్స్లో యూజ్ చేసుకుంటున్నాం. అది పాస్ట్ టెన్సా, ప్రజెంట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా అనేది మన ఇష్టం. ఐఎమ్ మేకింగ్ హెర్ పెయింట్ ద వాల్. ఐఎమ్ మేకింగ్ హెర్ పెయింట్ ద వాల్ అని అనుకోండి, ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్తున్నాను. నేను ఆమె చేస్తున్నాను ఏమంటే, గోడకు పెయింట్ వేసేలా చేస్తున్నాను. ఐ విల్ మేక్ హెర్ పెయింట్ ద వాల్, ఆమె గోడకు పెయింట్ వేసేలా చేస్తాను. ఐ మేడ్ హెర్ పెయింట్ ద వాల్, పెయింట్ వేసేలా చేశాను. సో లైక్ దట్ we should do one thing, that is on the basis of the necessity, on the basis of the situation, we can use this verb make మనకు కావాల్సిన విధంగా యూజ్ చేసుకోవచ్చు. కానీ స్ట్రక్చర్ ఎలా ఉండాలండి, మనం యూజ్ చేసేటప్పుడు సబ్జెక్ట్ రావాలి. మేక్ అనే వర్బ్ ఏ టెన్స్లో అయినా ఉండొచ్చు. తర్వాత ఆబ్జెక్ట్ రావాలి. ఆబ్జెక్ట్ ఏ టెన్స్, ఆబ్జెక్ట్ ఎవరు ఉండాలి, వ్యక్తిలో ఉండాలి, థింగ్స్ రాకూడదు. తర్వాత V1, అది ఏదైనా కావచ్చు. కాబట్టి మీకు సబ్జెక్ట్, మేక్, ఆబ్జెక్ట్, అలాగే V1 దీన్ని ఎలా యూజ్ చేయాలో అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఈ రెండు ఎగ్జాంపుల్స్ కూడా అర్థమయ్యాయి కదా. ఆమె చేత పాట పాడిస్తాను, దాన్ని ఎలా చేస్తున్నాం మనం, ఐ వాడాం సబ్జెక్ట్. ఫ్యూచర్ టెన్స్లో చెప్తున్నాం మనం, షాల్ వాడాం, ఐ షాల్ మేక్. ఆబ్జెక్ట్ రావాలి పర్సన్స్ కాబట్టి హెర్ వాడాం. తర్వాత V1 సింగ్, ఐ షాల్ మేక్ హెర్ సింగ్, ఆమెను పాడేలా చేస్తాను. ఆమె చేత లెటర్ పోస్ట్ చేయిస్తాను, దీని ఇంగ్లీష్లో చెప్పాలి. ఆమె చేత లెటర్ పోస్ట్ చేయిస్తాను. ఐ షాల్ మేక్ హెర్ పోస్ట్ ద లెటర్. అతని చేత ఎగ్జామ్ రాయిస్తాను. ఐ షాల్ make him take the exam. So like that we should construct a good number of sentences with this beautiful structure. So you should remember it and write it. And then come to the point, another one. తర్వాత as if as though ఏంటివి, as if as though ఏంటి అంటే ఇవి కంజంక్షన్స్. ఈ కంజంక్షన్స్ మనం ఎలా యూజ్ చేసుకుంటామంటే చూడండి. ఇప్పుడు అతను ధనవంతుడులా మాట్లాడుతున్నాడు, అతను తెలివైన వాడులా మాట్లాడుతున్నాడు, అతను అమాయకుల్లా మాట్లాడుతున్నాడు. ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ చెప్పడానికి మనం యాజ్ ఇఫ్ యాజ్ థోను యూజ్ చేసుకోవాలి. చూడండి, హీ స్పీక్స్ యాజ్ దో హీ ఈస్ రిచ్.
హీ స్పీక్స్ యాజ్ దో హీఈస్ రిచ్ అంటే అతను రిచ్ పర్సన్ లా మాట్లాడుతున్నాడు. అతను రిచ్ కాదు మనకు తెలియదు, వీ డోంట్ నో, బట్ హీ స్పీక్స్ యాజ్ దో హీఈస్ రిచ్. రిచ్లా మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ అది నిజం అవ్వచ్చు కాకపోవచ్చు. ఇక్కడ చూడండి మీరు ఫస్ట్ ఏం చేస్తాం, హీ రాస్తాం సబ్జెక్ట్, స్పీక్స్ అంటే సింపుల్ ప్రజెంట్లో రాస్తాం. స్పీకర్ వర్బ్ ఎస్ చేస్తే సింపుల్ ప్రజెంట్. హీ స్పీక్స్ యాజ్ ఇఫ్ ప్లేస్లో యాజ్ దో యూజ్ చేయొచ్చు, యాజ్ దో ప్లేస్లో యాజ్ ఇఫ్ యూజ్ చేయొచ్చు. రెండింటిలో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. హీ స్పీక్స్ యాజ్ ఇఫ్ హీ ఈజ్ రిచ్, రిచ్లో మాట్లాడుతున్నాడు. నిజం అబద్ధం అంటే ఆ తర్వాత విషయం. ఇదే సెంటెన్స్ పాస్ట్లో చెప్తాను చూడండి. హీ స్పీక్స్ యాజ్ దో హీ వాజ్ రిచ్, హీ స్పీక్స్ యాజ్ ఇఫ్ హీ ఈజ్ రిచ్, హీ స్పీక్స్ యాజ్ ఇఫ్ హీ వాజ్ రిచ్. రెండింటి మధ్య తేడా ఏంటంటే చిన్న తేడా ఉంది. హీ స్పీక్స్ యాజ్ దో హీ ఈజ్ రిచ్ అన్నప్పుడు అతను రిచ్లా మాట్లాడుతున్నాడు. హీ స్పీక్స్ యాజ్ దో హీ వాజ్ రిచ్ అన్నప్పుడు ఏమవుతుందంటే అతను ధనవంతులాగా మాట్లాడుతున్నాడు. కానీ పాస్ట్లో యూజ్ చేసినప్పుడు మాత్రం యాజ్ దో హీ వాజ్ రిచ్ పాస్ట్లో యూజ్ చేసినప్పుడు మాత్రం అది నిజం కాకపోవచ్చు. అంటే ద సెంటెన్స్ మీనింగ్ మే నాట్ బి కరెక్ట్. కానీ ప్రజెంట్లో యూజ్ చేసినప్పుడు ఈ స్పీక్స్ యాజ్ ఇఫ్ హీ ఈజ్ రిచ్ అన్నప్పుడు ఆ సెంటెన్స్ మీనింగ్ నిజమై ఉండే అవకాశం ఉందన్నమాట. నిజంగా అతను రిచ్ అయి ఉండొచ్చు. ఈ స్పీక్స్ యాజ్ దో హీఈస్ రిచ్ అన్నాం, యాజ్ ఇఫ్ అన్నా యాజ్ దో అన్న ఒకటే. రెండింటిలో దీని ప్లేస్లో అది దాని ప్లేస్లో ఇది పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కాబట్టి అదేం కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రజెంట్ టెన్స్లో యూజ్ చేసినప్పుడు మీనింగ్ ఏమొస్తుంది, పాస్ట్లో యూజ్ చేసినప్పుడు మీనింగ్ ఏమొస్తుంది, అది దట్ ఈస్ ద పాయింట్. హీ స్పీక్స్ యాజ్ దో హీఈస్ రిచ్ అన్నప్పుడు అతను రిచ్లా మాట్లాడుతున్నాడు అంటే అతను నిజంగానే రిచ్ అయి ఉండొచ్చు. అలా కాకుండా హీ స్పీక్స్ యాజ్ దో హీ వాజ్ రిచ్ అన్నప్పుడు అతను రిచ్ కాకపోయినా రిచ్లా మాట్లాడుతున్నాడు అని చెప్పి మీనింగ్ వస్తుంది అనమాట. సో హీ స్పీక్స్ యాజ్ ఇఫ్ హీఈస్ క్లెవర్, అతను ఏదో తెలివైన వాళ్ళ మాట్లాడుతున్నాడు. నిజంగానే తెలివైన ఉండొచ్చు. ఎందుకంటే యాజ్ ఇఫ్ హీఈస్ క్లెవర్ అన్నప్పుడు హీఈస్ క్లెవర్ ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి అది సెంటెన్స్లో మీనింగ్ కరెక్ట్ అయి ఉండే అవకాశం ఉందన్నమాట. అంటే యాజ్ ఇఫ్ పక్కన యాజ్ దో పక్కన సెంటెన్స్ ప్రజెంట్లో ఉంటే అది నిజం అవ్వచ్చు, అదే సెంటెన్స్ పాస్ట్లో ఉంటే నిజం కాకపోవచ్చు అనే మీనింగ్ ఉంటుందన్నమాట. హీ స్పీక్స్ యాజ్ దో హీ ఈజ్ రిచ్, హీ స్పీక్స్ యాజ్ దో హీ ఈజ్ ఇన్నోసెంట్, హీ స్పీక్స్ యాజ్ దో హీ ఈజ్ టాల్, ఇవన్నీ కూడా నిజం కావచ్చు. హీ స్పీక్స్ యాజ్ దో హీ వాజ్ రిచ్, హీ స్పీక్స్ యాజ్ దో హీ వాజ్ పూర్, ఇవన్నీ నిజం కాకపోవచ్చు. అంటే యాజ్ ఇఫ్ పక్కన యాజ్ దో పక్కన పాస్ట్ టెన్స్ వస్తే మీనింగ్ కరెక్ట్ కాదనమాట. మీనింగ్ కరెక్ట్ కాకపోవడం అంటే నిజం కాదనమాట. యాజ్ ఇఫ్ పక్కన యాజ్ దో పక్కన ప్రజెంట్ టెన్స్ వస్తే మీనింగ్ కరెక్ట్ అని అర్థం చేసుకోవాలి. అంటే సెంటెన్స్లో చెప్పే మీనింగ్ నిజం అని అర్థం చేసుకోవాలి. ఐ థింక్ దట్ యూ మైట్ హ్యావ్ అండర్స్టూడ్. అలాగే వైల్ అనే కంజంక్షన్ ఎలా ఉపయోగించాలి, ఎప్పుడు ఉపయోగించాలి? వైల్ అనే కంజంక్షన్ ఎక్కువ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగిస్తుంది. దాని మీనింగ్ ఏంటి? ఆ సమయంలో. వైల్ ఐ వాస్ కమింగ్ టు కాలేజ్, నేను కాలేజీకి వస్తున్న సమయంలో ఐ సా ఏ స్నేక్, ఒక పామును చూశాను. వైల్ ఐ వాస్ కమింగ్ హోమ్ ఐ మెట్ మై ఫ్రెండ్, నేను ఇంటికి వస్తున్న సమయంలో మా ఫ్రెండ్ని కలిశాను. ఇక్కడ వైల్తో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ రావాలి, పక్కన ఉన్న ఇంకో టెన్స్ సింపుల్ పాస్ట్ రావాలి. అలాగే వైల్తో ఇలా కూడా చెప్పవచ్చు. వైల్ షీ వాజ్ సింగింగ్ షీ వాజ్ డ్యాన్సింగ్, వైల్ హీ వాజ్ సింగింగ్ షీ వాజ్ డ్యాన్సింగ్, అతను పాడుతున్నాడు ఈమె ఆడుతూ ఉంది. ఇక్కడ వైల్ అనే మీనింగ్ ఏంటంటే ఆ సమయంలో. ఒక్కోసారి ఇలా కూడా వాడచ్చు. వెయిట్ ఫర్ ఏ వైల్ అంటే అర్థం ఏంటంటే ఒకసారి ఆగు అని అర్థం. జస్ట్ ఆ వెయిట్ చేయమని. వెయిట్ ఫర్ ఏ వైల్ అంటే వెయిట్ ఫర్ ఏ వైల్. ఏ వైల్ అంటే జస్ట్ కొంచెం ఆగమని. అంటే వైల్ అనే కంజంక్షన్ యొక్క మీనింగ్ ఏంటంటే ఆ సమయంలో. వైల్ హీ వాజ్ వాకింగ్ హీ కేమ్, అతను వాక్ చేస్తున్న టైంలో ఇతను వచ్చాడు. వైల్ హీ వాజ్ టేకింగ్ ఎగ్జామినేషన్ ద బెల్ ర్యాంగ్, అతను ఎగ్జామినేషన్ రాస్తున్న టైంలో బెల్ల కొట్టారు. ఏదైనా ఒక యాక్షన్ జరుగుతున్న సమయంలో ఆ టైంలో అనే మీనింగ్ చెప్పడానికి మనం వైల్ అనే కంజంక్షన్ యూజ్ చేసుకుంటాం. జనరల్గా కూడా ఇలాగంటాం, వెయిట్ ఫర్ ఏ వైల్. ఏ వైల్ అంటే ఒకసారి, జస్ట్ ఒక్కసారి అని మీనింగ్ వస్తుందన్నమాట. వెయిట్ ఫర్ ఏ వైల్, రైట్ ఫర్ ఏ వైల్, స్పీక్ ఫర్ ఏ వైల్, సింగ్ ఫర్ ఏ వైల్ అంటే ఒక్కసారి. ఏ వైల్ WH చేయాలి. సో యూ షుడ్ అండర్స్టాండ్ అండ్ ప్రాక్టీస్ ఆల్ దీస్ థింగ్స్ in your own language. Please write down and just you practice them. Definitely you will get command all over these sentences and all over these structures. Thank you friends. I will meet you in another class. Thank you very much.